ఇదే అండి కర్మ అన్నది ఏంటనంటే తెలుసో తెలియక ఇందాక ఇప్పుడు చెప్పాను కదా 2 ఫ్రీక్వెన్సీస్ లెవెల్లో కొన్ని ఫ్రీక్వెన్సీస్ మనకు తెలియకుండా మనం రిలీజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ బ్రెయిన్ పనిచేస్తూనే ఉంటుంది, ఇది 24 గంటలు థాట్స్ పంపిస్తూ ఉంటుంది. సో ఈ థాట్స్ అనేవి మనం దేన్నైతే ఎంత ఫ్రీక్వెన్సీలో రిలీజ్ చేస్తున్నామో, ఎప్పుడైతే బలహీనము భయం అంటే ఒక రకమైన ఆతృతతో కానీ పంపించాము అని అంటే అవి 250 థాట్స్తోనే రిలీజ్ అవుతాయి. చూడండి కొంతమందిని చూసామంటే మోస్ట్ సక్సెస్ఫుల్ పర్సన్స్ వాళ్ళకి ప్రతిదీ సక్సెసే వస్తుంది. ఎందుకు వస్తుంది? కారణం ఏంటి అని అంటే దే ఎవ్రీ టైమ్ వాళ్ళు రిలీజ్ చేసే థాట్ లెవెల్ ఎంత ఉంటుంది అని అంటే 1000, 1500, 1000, 1500 రేంజ్లో ఉంటుంది. సో దే ఆర్ కాల్డ్ యాజ్ యాక్చువల్ చెప్పాలి అని అంటే సెలెస్టియల్స్, ఋషులు అవుతారనమాట. సో కాబట్టి ఏంటంటే వాళ్ళకి ఆ సిచ్యువేషన్ అనేది ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. సో ఎన్ని థాట్స్ అయితే రిలీజ్ చేస్తున్నారో ఆ కర్మ ఇప్పుడు పని చేయకపోతే, సపోజ్ ఈ క్షణంలో వాళ్ళకి కనుక పనిచేయడం ఆగిపోయింది అని అంటే నో డౌట్ ఇంకొక 6-7 జన్మల్లో అయినా సరే పనిచేస్తుంది. అది పనిచేసి తీరాలండి. ఒక్క థాట్ ఏదైనా రిలీజ్ చేసినా అది ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ జరగడానికి అవకాశాలు ఉంటాయి. అద్వైత క్రియ గురించి కర్మ గురించి చక్కగా వివరిస్తున్నారు మాకు. అసలు మీరేంటండి, మీ గురించి వివరాలు చెప్పండి. మీరు ఎక్కడ, మీ స్వస్థలం ఏంటి, మీ విద్యాభ్యాసం మీది ఎక్కడ? యా, విత్ ప్లెజర్. నేను యాక్చువల్లీ ఎంబీఏ చేశానండి. సో ఆ తర్వాత ఏంటంటే నేను 19 ఇయర్స్ అంటే నేను పుట్టింది పెరిగింది సూలూరుపేట, నెల్లూరు డిస్టిక్. సో అక్కడ శ్రీ బాలా త్రిపుర సుందరి దేవస్థానం వద్దే నేను పుట్టి పెరిగాను. సో మా తాతయ్య గారు ఆ దేవాలయం నిర్మించారు. తర్వాత మా బాబాయ్ గారు దాన్ని ఇంకొంచెం డెవలప్ చేయడం జరిగింది. సో నా పుట్టి పెరిగినప్పటి నుంచి నేను ఆ దేవాలయ ప్రాంగణంలోనే పెరుగుతూ వచ్చాను. సో కొంతకాలానికి ఏమైంది అని అంటే మా పెద్దవారు పైకి పోయిన తర్వాత సో నేను ఆ దేవాలయాన్ని 19 ఇయర్స్ ఆఫ్ ఏజ్ నుంచి నేను తీసుకోవడం మొదలెట్టాను అనమాట. సో నేనే ఆ టెంపుల్కి ట్రస్టీగా ఉండటము, ధర్మకర్తగా ఉండటము, టోటల్ ఆలనా పాలన వ్యవహారాలన్నీ నా 19 ఏళ్ళ వయసు నుంచే తీసుకుంటూ వచ్చాను. కానీ నాకు ఒకటే ఒక ఆలోచన ఏంటంటే యాక్చువల్ ఐ వాంట్ టు గో ఫర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ. నా లైఫ్ని చాలా అద్భుతంగా డిజైన్ చేసుకోవాలని కోరిక ఎక్కువగా ఉండేది. ప్లానటరీ వ్యవహారాలు, ఆస్ట్రాలజీ అండ్ మొదలైన వ్యవహారాలు అన్నిటి మీద నేను మంచి గ్రిప్ సంపాదించుకొని వ్యక్తిగతంగా చెప్పాలంటే నా జ్యోతిష శాస్త్రంలో కూడా నాకు చాలా అద్భుతంగా ఉంది. కానీ నేను ఎందుకు కాలేకపోతున్నాను అని చెప్పి తరచూ బాధపడేవాడిని, చాలా వేదన పడేవాడిని. నాకు తెలిసిన శాస్త్రాలు అన్నీ చదివాను అనమాట. అంటే అమ్మవారి యొక్క లలిత ఉపాసనలు కావచ్చు, తర్వాత షోడశి కావచ్చు, పంచదశి కావచ్చు, పరావిద్య కావచ్చు, మా దశమహావిద్య కావచ్చు, ఎన్నో రకాల హోమాలు, వ్రతాలు, అమ్మవారిని చెయ్యని పూజ అంటూ లేదనమాట. ఇవన్నీ చేస్తూ వచ్చాను. తర్వాత కూడా నేను కంపెనీ స్టార్ట్ చేశాను, సాఫ్ట్వేర్ కంపెనీ స్టార్ట్ చేశాను. నా కోరిక వరకు నెరవేరింది, కానీ బట్ ఆ కంపెనీ ఎక్కువ రోజులు ఉండలేదనమాట. వితిన్ 2.5 మంత్లోనే ఆ కంపెనీ నేను తీసేయాల్సిన పరిస్థితి వచ్చింది. తర్వాత నా చేతకానితనమా అని అంటే నేను బ్రహ్మాండంగా మేనేజ్ చేయగలుగుతాను, మరి అలాంటిది నాకు ఎందుకు జరగలేదు అని తీరా చూసుకోవడం, నేను వీటిని అనలైజ్ చేసుకుంటూ వచ్చిన తర్వాత 2012 and 13 మధ్యలో నాకు ఒక్కసారిగా ఇది ఎంత సరికాదు, ఏదో జరుగుతుంది, ఏదో వెనక ఒక అర్థం ఉంది, ఏదో ఒక అద్భుతం ఉంది. నిజంగా ఎందుకు నా కర్మను ఎందుకు ఆపాలి దేవుడు, ఎందుకు నా మీద ఇంత కోపం? అప్పటి వరకు నాకు అమ్మవారి మీద చాలా కోపం ఉండేది అనమాట. ఎందుకనంటే నేను అత్యంత భక్తుడు అనే ఫీలింగ్ నాకు. రోజు అభిషేకాలు చేసేవాడిని, నా చేతులతోనే అమ్మవారికి అభిషేకం చేసేవాడిని, పూజలు చేసేవాడిని. ఎందుకు ఆమె నాకు కల్పించట్లేదు అని చెప్పి నేను 45 రోజుల పాటు మౌనవ్రత దీక్ష చేశానండి. సో 45 రోజుల పాటు ఎవరితోనూ మాట్లాడకుండా కంప్లీట్గా ఓన్లీ మంత్రోపదేశం చేసుకో, అమ్మవారి యొక్క మంత్రాన్ని సుమారు 18 గంటల సేపు రోజు, అంతటి చాలా అతిపెద్ద సాధన, నిష్ఠతో కూడుకున్నటువంటి సాధన. దానికి ముందు ఒక 150 days రెగ్యులర్ హోమాస్, దశమహావిద్య ప్రాక్టీస్ ఇవన్నీ చేసుకుంటూ వచ్చాను. తర్వాత నాకు కరెక్ట్గా 24th డే నాకు ఎన్లైట్మెంట్ స్టార్ట్ అయింది. ఎన్లైట్మెంట్లో వాస్తవం ఏంటనంటే నేను పూర్వజన్మలో నేను ఒక సెలెస్టియల్ బీయింగ్ నేను. సో అంటే లైక్ ఋషి ఆర్ సంథింగ్. సో అప్పుడు ఏంటనంటే నేను అమ్మవారిని కోరుకున్నాను, తల్లి జన్మలకి నీ యొక్క భక్తుడిగా ఉంటూ నీ యొక్క ఇది చేస్తూ హైందవ మత వ్యాప్తిని నేను కలగజేస్తాను, నాకు ఆ అనుగ్రహాన్ని ప్రసాదించు అని చెప్పి నేను కోరుకోవడం వల్ల నేను మా కుటుంబంలోనే పుట్టాను. నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంటుంది, నేను ఎందుకు ఇక్కడ పుట్టాను అంటే. మీరు కూడా ఒకసారి అందరూ క్వశ్చన్ వేసుకోండి. ఫస్ట్ థింగ్, మీరు ఎందుకు పుట్టారు, మీరు ఈ ఇంట్లోనే ఎందుకు పుట్టాలి, మీకు వీళ్ళే ఎందుకు స్నేహితులు కావాలి, మీకు వీళ్ళతోనే రిలేషన్షిప్ ఎందుకు ఏర్పడింది, ఈ ఒక్క క్వశ్చన్, మీరెవరు అనే ఒక క్వశ్చన్ వేసుకుంటే దానికి ఆన్సర్ దొరుకుతుంది. సో ఇలా చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటి, ఇప్పుడు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అవ్వాలనుకున్నాను. ఐఎమ్ హ్యావింగ్ అ లాట్ ఆఫ్ స్క్రిప్ట్స్, చాలా అద్భుతమైన టాలెంట్ ఉంది. నేను ఈ రోజుకి కూడా ఒక బ్రహ్మాండమైన సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలిగే శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. మరి ఎందుకు డెవలప్ కాలేకపోయాను అని అంటే బికాస్ ఆఫ్ ద రీజన్, గతంలో నేను కోరుకున్న కోరిక
గత జన్మలో గత మీరు జన్మలో చాలా గట్టిగా కోరిక. కోరుకున్నారు. నేను అమ్మ నీ యొక్క దాసుడు కావాలని అనుకున్నాను, ఇప్పుడు ఆమె దాసుడినే నేను. సో ఇప్పుడు తెలుసుకున్న తర్వాత ఏంటంటే నేను నా కోరికను వదలకుండా, అంటే నేను అమ్మవారి యొక్క పూజా విధానాలు ఇవన్నీ చేస్తూనే నా యొక్క డిఫరెంట్ యాక్టివిటీస్, లైక్ నేను బయోటెక్నాలజీకి సంబంధించిన మార్కెటింగ్ డైరెక్టర్గా ఉంటున్నాను రైట్ నౌ. సో అవి చేస్తూనే యాప్ డిజైనింగ్ సెంటర్ స్టార్ట్ చేయబోతున్నానండి. సో ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కూడా చేస్తున్నాను. అంటే నా కర్మని నేను, అది ప్రథమ కర్మ, ఇవన్నీ ద్వితీయ కర్మల్లాగా తీసుకుంటున్నాను. సో కాబట్టి ఇప్పుడు నాకు ఇంటరప్ట్ రావట్లేదు. సో ఇది అంతా నాకు కలగడానికి నాకు ఆత్మజ్ఞానం కలిగిన తర్వాతే ఇదంతా సాధ్యమైంది. సో ఈ కార్మిక్ ఆస్ట్రాలజీ అన్నది ఏంటనంటే వారి కర్మను కూడా రీడ్ చేయగలుగుతారు. ఎవరైతే ఆత్మజ్ఞానము, ఆత్మ సాక్షాత్కారం కలుగుతుందో దాన్ని బ్రహ్మజ్ఞానము అని అంటారు. బ్రహ్మజ్ఞానం కలిగిన వాళ్ళు సంథింగ్ అడవుల్లో ఉంటారని చెప్పి అనుకుంటారు, మనుషుల మధ్యలో కూడా ఉండొచ్చు. సో ఇది తెలిసిన తర్వాత ఏంటంటే వాస్తవం అనేది అర్థమైంది. ఇది అంటే అప్పుడు నేను అర్థం చేసుకున్నాను అనమాట. అంటే ఏ కర్మ ఎలాంటి లీడ్ చేస్తుంది. ఇప్పుడు చాలామంది ఏంటంటే దేవాలయాలకు వెళ్ళిన తర్వాత, తిరుమల తిరుపతికి వెళ్ళిన తర్వాత చాలామంది అని అంటారు, జన్మ జన్మలకి స్వామి నీ యొక్క దేవాలయంలో నాకు ఇంత చోటు దొరికితే బాగుంటుంది అనేసి. మీరు ఒకవేళ పొరపాటున ఇంకా డిఫరెంట్ కైండ్ ఆఫ్ థాట్స్ కనుక, లో లెవెల్ థాట్ ఉందనుకోండి, మీరు వాచ్మెన్గా పుడతారు. ఆ రోజు మీరు కమిషన్లు తీసుకుంటారు జనాలందరి దగ్గర. సో కాబట్టి ఏంటంటే దేవుడి దగ్గర అడిగేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచించండి, దీని పర్యవసానం ఏంటి, నెక్స్ట్ జన్మలో మనం ఏం పుడతాం. అంటే జనరల్గా అందరికీ ఏంటంటే భక్తి పారవస్యం అని అంటూ ఉంటారనమాట. విపరీత భక్తి పారవస్యం, అనంతమైన ఆనందంలో మనం ఏం కోరుకుంటాం మనకే తెలియదు, అది మనకి ప్రాబ్లం చూపిస్తూ ఉంటుంది. రెండవది ఏంటంటే చాలామంది తల్లులు తండ్రులు ఏమంటూ ఉంటారంటే వాళ్ళ పిల్లల్ని అనవసరంగా అంటే రాంగ్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారనమాట. అక్కడ అది తప్పండి. అలా మాట్లాడడం వల్ల కూడా వాళ్ళ జీవితాలు అలా నాశనం అయిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకనంటే మీ పదం, మీరు సాక్షాత్తు దేవస్వరూపులు, మీరు తల్లిదండ్రి అని అంటే సాక్షాత్తు శివుడు పార్వతి స్వరూపాలు అనమాట. మీరు ఏమన్నా మాట అంటే అన్య మనస్కంతో అన్నానండి, మనసుతో అన్నానండి, అది వాళ్ళ మీద పనిచేసి తీరుతుంది. మీరు తర్వాత చేతులారా మీ బిడ్డల జీవితాన్ని మీరే నాశనం చేసినట్టు అవుతుంది. ఈరోజు చాలామంది యొక్క లైఫ్ ఖరాబ్ అయిపోవడానికి, ఖండండ్ అయిపోవడానికి గల ప్రధానమైన కారణం ఏంటంటే తల్లిదండ్రులే అండి. మీరు ఎలా పెంచుతారనే దాన్ని బట్టి వాళ్ళు ఆధారపడుతుంది. వాళ్ళని బ్రేవ్గా, మంచి ధైర్యవంతులుగా, మంచి ఆలోచన సత్ప్రవర్తనలతో కూడుకున్నటువంటి ఫ్యామిలీని ఇవ్వాలనుకున్న వాళ్ళు మీరు కూడా బాగుండడం నేర్చుకోండి. ఫస్ట్ మీరు ఎలా ఉంటారనే దాన్ని బట్టి మీ పిల్లలు ఆలోచన సరళ ఆధారపడుతుంది. సపోజ్ మీరు కరెక్ట్గా లేకుండా వాళ్ళు బాగాలేదు అని చెప్పడం కరెక్ట్ కాదండి. ఎందుకనంటే ఒకటి ఆలోచన పెట్టుకోవాలన్నమాట. ఎందుకనంటే ఇది భవిష్యత్తు ఉంటుంది, వాళ్ళందరి జీవితాల మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటుంది. సో ఇవన్నీ నేను అనలైజ్ చేసుకొని చాలా పెద్ద ప్రాక్టీస్ చేశానండి. సో ఇవన్నీ చేసిన తర్వాత నేను చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. నాకు మంత్రదృష్ట సిచ్యువేషన్ ఉంది. అంటే మంత్రదృష్ట అంటే ఏంటంటే ఎటువంటి మంత్రాకైనా సరే తిరిగి పునఃప్రాణప్రతిష్ఠ చేయగలిగే శక్తి ఉంది. సో అటువంటి శక్తి నాకు అమ్మవారి దయ వల్ల లభించింది. అండ్ ఆస్ట్రాలజీ అండ్ ఈ అద్వైత క్రియ వీటన్నిటికీ యాక్చువల్ నాకు మాస్టర్స్ అయితే లేరు. సో నా ఓన్గా నేర్చుకున్నాను. ఒక మార్షల్ ఆర్ట్ కరాటేలో బ్లాక్ బెల్ట్ తప్ప నుంచి రిమైనింగ్ అన్నిటికీ నా ఓన్గా నేర్చుకున్నాను. ఓకే అండి. అయితే మీరు అన్నారు భగవంతుడిని, అంటే మనకి ఏం కావాలో మనం ఏమవ్వాలన్నది ఆ భగవంతుని గట్టిగా ప్రార్థించుకోవాలి, గట్టిగా అనుకుంటే ఏదైనా జరుగుతుంది అంటారు. అయితే ప్రతిరోజు ఆ భగవంతుడిని మన పూజా విధానం ద్వారా ప్రసన్నం చేసుకోవాలి, మనం కోరుకునే కోరిక తీరాలంటే అసలు నిత్య పూజా విధానం అనేది ఎలా ఉండాలంటారు? అండ్ ఒకటండి, ఇప్పుడు యాక్చువల్లీ ఏంటంటే చాలామంది పూజలు చేస్తారు, అది ఒక డ్యూటీ లాగా చేస్తారు అనమాట. అలా చేయమాకండి, అవసరం లేదు. దీపారాధన చేయాలి అంటే అవసరం లేదండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది అని అంటే కారణం, మీరు ఎప్పుడైతే పూజ చేయడం ప్రారంభిస్తారో మీ మైండ్ ఆల్మోస్ట్ తీటా స్టేజ్కి వెళ్ళిపోతుందండి. ఆల్ఫా, బీటా, గామా, తీటా అనేసి 4 స్టేజెస్ ఉంటాయి అనమాట. అంటే నేను ఇందాక చెప్పాను కదా మీకు 60 థాట్స్, 30 థాట్స్, 15 థాట్స్ అండ్ 7 థాట్స్ అండ్ ఫైనల్గా వచ్చేటప్పుడు 1 థాట్ లెవెల్కి వెళ్తుంది. పూజ ఎప్పుడైతే ప్రారంభిస్తామో ఆ మూమెంట్లో మీరు చిరాకు పరాకులతో కనుక చేశారు అని అంటే ఆ కర్మను మీరు అనుభవించాల్సిన పరిస్థితి వస్తుంది. సో కాబట్టి ఏంటంటే పూజ చేసేటప్పుడు సంపూర్ణంగా ఒక 5 నిమిషాలు ఒక్క అష్టోత్తరం చదవండి. అన్నీ చదవాల్సిన అవసరం లేదు. అంటే లలిత సహస్రనామం చదవాలి, ఇది అయిపోయిన తర్వాత శివపంచాక్షరి చదవాలి, ఇది అయిపోయిన తర్వాత ఆంజనేయ దండకం చదవాలి, ఇలాంటివన్నీ వద్దు. ఒక్కదాన్ని పట్టుకోండి, కరెక్ట్గా ఒకటినే. ఏం అనుకోరండి దేవతలు, నిజం చెప్తున్నాను మీకు, నేను అదే చెప్తున్నాను. దేవుళ్ళు ఏమనుకోరు. సో వాళ్ళు ఇంకా సంతోషిస్తారనమాట, కనీసం నాకు అర్థమయ్యేలా చదువుతున్నాడు ఈడు అనేసి, గరిటెని చాలు అన్నట్టుగా. ఎస్, మీరు అలా పూజ చేస్తే సరిపోతుందండి. సో అంటే మనస్ఫూర్తిగా ముందు ఇంకొకటి, చాలామంది ఏంటంటే యాక్చువల్లీ సపోజ్ లలితా సహస్రనామం చదువుతూ ఉన్నప్పుడు శ్రీమాత శ్రీ మహారాణి సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముద్యత ఉద్యద్భాను సహస్రాభ చతుర్భా సమన్విత అని చదువుతూ ఉంటారు కదా. సో వీటిలో ఏంటంటే ముందు అర్థం తెలుసుకోండి. అర్థం తెలుసుకొని ఆ కరుణామూర్తిని, ఆ అమ్మవారి స్వరూపాన్ని
కళ్ళల్లో దర్శించండి. బ్రహ్మశ్రీ అంటే మీన్ ఆంధ్రప్రదేశ్ వివేకానంద స్వామితో సమానమైన వారు చాగంటి కోటేశ్వరరావు గారు మొదలైన వాళ్ళు చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. రియలీ వాళ్ళ వివరణలు చూడండి, ఒకసారి వినండి, మీకు అప్పుడు అర్థమవుతుంది అమ్మవారిని ఎంత బాగా వర్ణిస్తారు. ఆ రూపంతో అమ్మవారిని కొలవండి, మీకు రేపు మార్నింగ్ కల్లా మీకు బెనిఫిట్స్ రాకపోతే ఇప్పుడు అడగండి. చాలా అద్భుతాలు జరుగుతాయి అన్నమాట. అలా ఉంటుంది. మనకి ఓకే అండి, అది మనకు కాలర్ ఉన్నారండి, కాలర్తో ఒకసారి మాట్లాడదాం. హలో 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 నమస్కారం అండి. హలో నమస్కారం అండి, చెప్పండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మాట్లాడుతున్నానండి. ఓకే అండి, హలో మాట్లాడండి. మీరు మాట్లాడింది వినిపిస్తుంది, మీరు అడగండి, ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. అమ్మ మీరు టీవీ వాల్యూమ్ 0 చేసుకోవాలి. హలో, కాల్ కట్ అయిందండి. ఎన్నిసార్లు అంటే చాలాసార్లు చెప్తూ ఉంటాం, కాల్ చేసినప్పుడు టీవీ వాల్యూమ్ 0 చేసుకుని ఇలాగే డిస్టర్బ్ అయ్యి కాల్ కట్ అయిపోతుండేది. మనకి ఇచ్చే సమయం కూడా అయిపోయిందండి. అంటే మీరు అంటే కొత్త సబ్జెక్ట్ తీసుకోండి, ఒక అద్వైత క్రియ అంటే ఏంటి, కర్మ అంటే ఏంటి, అసలు మనం అంటే మనం మాట్లాడే మాటలు కానీ మన ఆలోచన విధానం కానీ మన లైఫ్ మీద ఎంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంది అన్నది చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మోస్ట్లీ మా ప్రేక్షకులు బాగా అర్థం చేసుకొని ఉంటారు. ఇదంతా కూడా వివరంగా చెప్పినందుకు ధన్యవాదాలండి. నమస్కారం. థ్యాంక్ యూ.